వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, శీతాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అవునమ్మా. ఇవి రాకుండా ఉండాలంటే ముందస్తుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? అమ్మా, ప్రకృతి మనకి తల్లి లాంటిది. తల్లి ఒళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ అప్రయత్నంగా ఉంటుంది, జరిగిపోతుంది అంతే. తల్లి నుంచి దూరం అయినప్పుడే సమస్యలు. బయటికి వెళ్ళామనుకోండి, అమ్మ చెయ్యి పట్టుకుని తిరిగినంత కాలం బాగానే ఉంటుంది. అమ్మ చెయ్యి వదిలితేనే ఏదో చూస్తూ ఎటో చూస్తూ అటు ఇటు బిత్తరపోయి జాతరలో తప్పిపోయిన పిల్లల్లాగా అవుతుంది. అందుకని ప్రకృతికి అనుగుణంగా ఉండడం అన్నది నేర్చుకుంటే ఏ ఋతువులో వచ్చే మార్పులకి అనుగుణంగా అలా ఉండడం మనం ప్రారంభించుకున్నట్టయితే శరీరం కూడా అలవాటు పడిపోతుంది, బాగుంటుంది. శీతాకాలం రాగానే మనకి జలుబు, దగ్గు, తుమ్ములు వస్తాయి. వానలో తడిస్తే రావాల్సినటువంటి దగ్గు, తుమ్ములు శీతాకాలంలో వానలో తడవకుండా ఎలా వస్తున్నాయి? అవును, ఆలోచించారా ఎప్పుడన్నా? ఏమిటి అంటే ఒక్కసారిగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల కారణం వాతావరణంలో పొడితనం వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో వాతావరణంలో తడి ఉంటుంది, ఆవిరి ఉంటుంది, అవును, హ్యూమిడిటీ అంటారు. శీతాకాలంలో ఆవిరి ఉండదు. నేల కూడా వేసంకాలంలో కన్నా శీతాకాలంలో బాగా పగులుతుంది. ఎందుకంటే రాత్రి చల్లగా ఉంటుంది, పగలు కొంచెం వేడి వస్తుంది. దాంతో ఆ చలికి వేడికి మధ్య ఉండే ఆ తేడా వల్ల టక్కున నేల ఎలా పగులుతుందో ఒళ్ళు కూడా అట్లా పగులుతూ ఉంటుంది. బయటికి ఒళ్ళు పగలడం కనపడుతోంది కానీ లోపల కూడా అటువంటి మార్పులు జరుగుతాయి కదా. అందుకని తదనుగుణంగా అది మన మీద ఎక్కువ ప్రభావం చూపించకుండా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. దీనికి ప్రధానంగా వీలైనంత సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. అది చాలా కష్టం. ఎందుకంటే చలేస్తూ ఉంటుంది, దుప్పటి బాగా కప్పుకుందాం అనిపిస్తుంది, మరి కాసేపు ముసుగు పెట్టుకు పడుకోవాలనిపిస్తుంది. దాంతో మనం ఆలస్యంగా లేస్తాం. ఈ ఆలస్యంగా లేచేటప్పటికీ ప్రకృతిలో చల్లదనం నుంచి వెచ్చదనానికి మారేటటువంటి మార్పు ఉందే, ఈ మార్పు అయిపోయాక మనం బయటకు వస్తున్నామేమో, అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అంచేత కాస్త త్వరగానే లేవాలి. ఎందుకంటే ఎక్కువసేపు పడుకోవాలనిపించేది కూడా అదే. రాత్రిపూట పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకోవాలనిపించకపోయినా తెల్లవారుదామని అనిపిస్తుంది. కారణం ఏమిటి? ఇదే. అందుకని త్వరగా లేవడం ఒకటి, పొద్దెక్కి స్నానం చేయకుండా వీలైనంత త్వరగా స్నానం చేయడం ఒకటి, వీలైతే సూర్యోదయానికన్నా ముందు చెయ్యాలి. పిల్లలకు కొంచెం కష్టమే అవుతుంది, అందుకని కాస్త త్వరగా. ఈ చేసేటప్పుడు కూడా బయట చలిగా ఉంది కదా అని చెప్పి వేడివేడి నీళ్లు పోసుకుంటారు. ఎప్పుడైతే వేడి నీళ్లు పోసుకుంటారో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆ ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి తేడా ప్రభావం చూపించి వెంటనే జలుబు చేస్తుంది. ఉదాహరణ ఏమిటి అంటే, కుండలో నీళ్లు పడితే శీతాకాలం కుండ బయట చెమ్మ రాదు, బయట ఎండ ఎంత ఎక్కువ ఉంటే లోపల అంత చెమ్మ వస్తుంది. అంతే కదా, కరెక్ట్ అమ్మా. అది అందువల్ల బాగా వేడి నీళ్లతో స్నానం చేసి బయటకు వచ్చి ఫ్యాన్ కింద నిలబడతారు. ఇది చాలా మంది దగ్గర కనపడేటటువంటి లక్షణం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే ఒళ్ళు తుడుచుకోవడానికి బద్ధకం. ఒంటి మీద తడి ఉంటుంది కదా, త్వరగా ఆడుతుందని చెప్పి ఆ టవలు, మెత్తని బట్టలు వాడాలమ్మా. ఈ టర్కిష్ టవల్ వాడతారు, అది ఎంత తొందరగా తడి పీలుస్తుందా అనేది కొంచెం అనుమానాస్పదమే. మెత్తనివి తువ్వాళ్ళు లేదా పాత మంచి పెద్దవాళ్ళు కట్టుకునేటటువంటి మంచి చీరలో లేకపోతే ధోవతులో ఉంటాయి కదా, అట్లాంటి వాటితో పిల్లలకి పాత ఉత్తరీయాలతో తుడిచేవాళ్ళు పూర్వం. అలా ఒళ్ళు వెంటనే అది ఒంటి మీద ఇలా పెట్టుకుంటే చాలు కదా, తుడుచుకోనక్కర్లా, పీల్చేస్తుంది. అట్లా తడి పీల్చేట్టు చూడాలి గాని ఒంటి మీద తడి ఆరకూడదు. ఇక్కడ తడి ఉంది, అది ఆరితే ఏమవుతుంది, లోపలికి వెళ్ళి చెమ్మ పడుతుంది. కుండకున్నటువంటి చెమ్మ పట్టిందన్నామే, అట్లాంటిది ఎక్కడ పడుతుంది? లోపల పడుతుంది. అందువల్ల వెంటనే ఒళ్ళు ఖాళీగా లేకుండా వెంటనే ఒంటి మీద బట్ట పెట్టాలి, లేదా ఒంటి మీద బట్ట చుట్టుకుని ఉండాలి. అసలు ఎక్స్పోజ్ కాకూడదు.
ఇది స్నానం చేసేప్పుడు పాటించాల్సింది. ఎక్కువ వేడి నీళ్ళు అసలు పోసుకోకూడదు. మన టెంపరేచర్ తగినట్టు చాలా అసలు బావి ఉంటే బావి నీళ్ళ లాంటివి సరిపోతాయి. మనకు అట్లాంటివి లేవు కనుక ట్యాప్ వాటర్ ఐస్ లా ఉంటుంది. అవును, అది అసలు అది కూడా మంచిది కాదు. అందుకని కొద్ది గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం చాలా ప్రధానం. ఇది ఇలా చేసినట్టయితే ఇటు ఒళ్ళు పగలదు, అటు లోపల కూడా నెమ్ము చెయ్యదు. ఒంటికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి బట్టలు ఉండాలి. అంటే ఆడపిల్లలకు కూడా లోపల బట్టలు, మగ పిల్లలకు కూడా అదేంటి బనీన్ల లాంటివి అలాంటివి తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉన్నవి ఎన్నన్నా వేసుకోండి బయట, కానీ ఒంటికి అంటుకున్నటువంటి వస్త్రాలు మాత్రం తప్పనిసరిగా ఈ శీతాకాలంలో ఉన్నట్టయితే ఈ గుండెల దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర నెమ్ము చేరకుండా, తడి చేరకుండా ఉండడానికి ఉంటుంది. ఒకవేళ బాగా చలి అనిపించినట్టయితే ఏదో బయటికి వెళ్ళాలి, పెరట్లోకి వెళ్ళాలి, ఆడవాళ్ళ దగ్గర ముఖ్యంగా తప్పదు కదా, లోపలికి బయటికి తిరక్క తప్పదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చెవుల్లో దూది పెట్టుకోండి. ఆ దూది పెట్టుకునేటప్పుడు కూడా ఏం చెప్తారంటే ఒక యూకలిప్టస్ ఆయిల్ ఒక చుక్క దాంట్లో వేసుకుని ఈ చెవిలో పెట్టుకున్నట్టయితే ఏ రకంగానూ లోపలికి గాలి వెళ్ళకపోవడమే కాకుండా లోపల ఇన్ఫెక్షన్ లాంటిది కూడా రాకుండా ఉంటుంది. త్వరగా జలుబు వచ్చే లక్షణం ఉన్న వాళ్ళు పాటించాల్సిన ప్రధానమైనటువంటి నియమం ఏమిటంటే చెవుల్లో దూది పెట్టుకోవడం. మీకు గమనించారేమో, పూర్వకాలం ఆడవాళ్ళు బాలింతలకి జలుబు చేస్తుందని చెప్పి చెవుల్లో దూది పెట్టేవారు. ఇప్పటికి కూడా ఎవరన్నా దూది పెట్టుకుంటే బాలింతరా అని కాదు. ఆ మధ్య కొద్ది కాలం ఇలా చెవుల వరకు కవర్ చేసేటటువంటి వచ్చేవి. ఇప్పుడేమో మూతికి కవర్ చేసుకుంటున్నామేమో, చెవులకు కవర్ చేసుకునేవి రావడంలా. ముఖ్యంగా చెవులు ఈ మెడ భాగం, ఈ మెడ భాగాన్ని అప్పట్లో మఫ్లర్ అని చుట్టుకునేవాడు చాలా మంది. అవును, ఈ మఫ్లర్ మెడకి చుట్టుకుంటే కూడా, ఈ చెవులకి ఇట్టు పెట్టుకుంటే కూడా 90% జలుబు చేయదు. జలుబు అనిపించినా ముందు ఇక్కడ కవర్ చేసేయాలి. అందుకే ఇక్కడ కవర్ చేయమని చెప్పరు, కానీ మీకు జండు బామ్ లాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్లలో ఎక్కడ రాస్తారమ్మా వాళ్ళు, ఇక్కడ రాస్తారు. గుండెలకి రాసి ఇక్కడ రాయడం ఏంటి, ముక్కుల దగ్గర రాయాలి, ఇక్కడ ఎందుకు రాస్తారని సందేహం ఎప్పుడు రాలా? వాళ్ళు చెప్పారు కనుక రాసుకుంటాం, తగ్గినట్టు అనిపిస్తుంది అమ్మా ఇక్కడ రాసుకుంటే. అంటే అర్థమైందా, ఇది కవర్ చేయాలని. అది ఇలా కవర్ చేసేసుకున్నామంటే ఏదో ఒక మఫ్లర్ లాంటి బట్టతో, లేదా ఇవి స్కార్ఫ్ ఏదో అంటున్నారు, ఈ స్కార్ఫ్ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ మూతికి, చెవులకి అన్నిటికీ కూడా కప్పుకుంటే అది ప్రధానంగా చేయాల్సింది. అది తర్వాత ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు పాటించాలమ్మా. ఎప్పుడు కూడా ప్రకృతి మనకి ఆ ఋతువులో తినాల్సినటువంటి ఆహార పదార్థాలే ఇస్తుంది. వాటిని అనుసరించి తింటే మనకి చాలా మంచిది. ఈ ఋతువులో మనకి ఎక్కువగా వచ్చే ఉసిరికాయలు, ఒక్క ఉసిరికాయ గనక తీసుకుంటే 6 నిమ్మకాయల్లో ఉన్నంత విటమిన్ సి ఉంటుందిట ఒక ఉసిరికాయలో. జలుబు చేయగానే అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిస్తాడమ్మా, విటమిన్ సి టాబ్లెట్లు వేసుకోమంటాడు. అంతే, దానికన్నా మనం న్యాచురల్ గా దొరుకుతున్నటువంటి ఉసిరికాయని ఎన్ని రకాలుగా తినొచ్చో మనం ఒకసారి చెప్పుకున్నాం కనుక చక్కగా ఉసిరికాయ పచ్చడో, ఉసిరికాయ నేరుగా తింటే వెంటనే జలుబు చేసినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అది కాదు విషయం. సరిగ్గా తినడం రాక చక్కగా ఉసిరికాయని బాగా పచ్చడి చేసుకునో, ఏదో ఒకటి పప్పులో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఎన్ని రకాలో చేసుకోవచ్చు ఉసిరికాయ దొరికితే. ఆ రకంగా ఉసిరికాయతో బాగా గనక తిన్నట్టయితే అదొక ప్రధానం. ఉసిరికాయ ఒకప్పుడు మరి వాళ్ళు మాకు అందుబాటులో లేదండి, పెట్టుకున్న పచ్చడి కూడా అయిపోయింది అని అనుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు దొరుకుతాయి కదా, సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఎనీ ఫ్రూట్. ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ఆరెంజెస్ ఇవన్నీ వస్తాయి, చాలా బాగా వస్తాయి. అంటే ఇవి మనకి అవసరమని ప్రకృతి మనకి ఇస్తోంది, వాటిని బాగా తీసుకోవాలి. ఇది సిట్రస్ చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది, నిమ్మకాయ తింటే జలుబు చేస్తుంది, సిట్రస్ ఫ్రూట్ తింటే జలుబు చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ఉండి కొన్ని రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ లాంటి వాళ్ళకి కాదు, నార్మల్ కాదు, ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తాయి అవి. అంచేత తప్పనిసరిగా ఈ ఫ్రూట్స్ తినండి. అలాగే జామకాయలు చాలా మంచిది, చాలా ఎక్కువ వైటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్ అది. ఇప్పుడు నిమ్మకాయని మనం ఫ్రూట్ అంటల్లా, కూర కిందగా వాడుతున్నాం. ఉసిరికాయని ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి జామకాయలో ఉన్నంత విటమిన్ సి ఫ్రూట్స్ లో మరి దేంట్లో లేదని చెప్పి ఆయుర్వేదం వాళ్ళు చెప్తారు.
చక్కగా జామకాయ తినండి. మరీ పండిపోయి ముగ్గిన దాంట్లో అంత ఉండకపోవచ్చు, మిగిలిన విలువలు ఉంటాయి కానీ దోరగా ఉండి కరక్కన కొబ్బరి ముక్కలాగా ఉంటుంది. అది తింటే మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇంకొక దురభిప్రాయం ఉంది. జామకాయ తింటే జలుబు చేస్తుంది. అవునమ్మా, రేక్కాయలు తిన్నా జలుబు చేస్తుంది అంటారు. అదే చెప్పబోతున్నా, రెండూ కలిపి. రేగి పళ్ళు తిన్నా జలుబు చేస్తుంది అంటారు. జలుబు రేగి వల్ల జామ జామ వల్ల వల్ల కాదు. వాటి తొడిమల దగ్గర సరిగ్గా కడుక్కోకపోతే అక్కడ ఉండే ఫంగస్ వల్ల. జామకాయని దాని ముచ్చుక ఉంటుంది కదా, అక్కడ తర్వాత కాడ దగ్గర ఉన్నటువంటిది, ఇటు పువ్వు దగ్గర ఉండేవి రెండు చోట్ల ముందర తీసి పడేసేయండి. శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే జామ చెట్ల మీద తెల్లని బూజు లాంటి ఒక ఫంగస్ ఒకటి వస్తుంది. అది పొరపాటున ఎంత ఉన్నా దీని మీద ఎక్కడైనా ఉంటుందని చేత బాగా కడగాలి. పూర్వకాలంలాగా ఉన్నట్టుగా పండు తినే పరిస్థితి లేదు కదమ్మా. అంచేత బాగా కడిగి ఇటు రెండు వైపులా తీసేసి తింటే ఏమవ్వదు. అలాగే రేగుపళ్ళు కూడా విటమిన్ సితో పాటు చాలా పోషక విలువలు కలిగినటువంటి పదార్థాలు. ఇన్ని అంటే గుజ్జు ఇంత వచ్చేట్టుగా ఉండాలంటే గింజలు పోయి అన్ని పళ్ళు తినాలి. ఇన్ని పళ్ళు తిన్నారే అనుకోండి, ఇంకా పూట భోజనం అక్కర్లా. అంత విలువైనటువంటి పదార్థం ఉంటుంది అందులో, అంత పోషకాలు ఉన్నాయి. అయితే దానిని నీళ్లల్లో చాలాసేపు నానబెట్టి ప్రతి పండు తినేటప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి ఆ తొడిమ తీసి ఆ ముచ్చిక దగ్గర బాగా తుడిచి తింటే జలుబు చేయదు. మరి ఇది చేసే ఓపిక లేదు గనక జలుబు తెలియదు కూడా చాలా మందికి ఇట్లా చేయాలని. అట్లా తెస్తారు, ఇట్లా తింటారు. ఎవరో కడగండి అని చెప్తే గబగబా కాసిన నీళ్లు పోసి టిట్టి కడిగేస్తారు. అంటే శుభ్రం అయిపోయి శుచి అయిపోయింది, మడి అయిపోయిందని నీళ్లు చల్లినట్టు అనమాట. అట్లా కాదు, నీటిగా కడుక్కొని చక్కగా నీళ్లలో నానబెట్టి ప్రతి కాయని తొడిమి తీసి ఆ ముచ్చుకుంటుంది కదా, ముచ్చుక దగ్గర ఇట్లా వేరుతో ఇట్లా అని ఏమాత్రం ఇన్ఫెక్షన్ దాంట్లో ఫంగస్ లాంటిది లేకుండా తుడిచి, వీలైతే బట్టతో తుడిచి అక్కడ పెట్టి పిల్లల్ని తినమనండి. ఎంత మంచి బలము. జామకాయ కూడా దాంట్లో ఉన్న ఫంగస్ వల్ల తప్ప జామకాయ వల్ల కాదు. ఇంకొక విషయం తెలుసా, గొంతు ఇలా రాచుకుపోయినట్టు, కొంచెం దగ్గొస్తున్నట్టు, ఇరిటేషన్ గా ఉందనుకోండి, పండు కాకుండా పచ్చి కాకుండా దోరగా ఉన్న కాయ గనక కసకస నవిలి తింటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటిది ఒకటి ఉంటుంది, అదంతా కిందకి వెళ్ళిపోతుంటే గొంతు క్లియర్ అవుతుంది. ఇది ఎంత చాలా మందికి తెలియని విషయం. ఆయుర్వేదంలో పండితులైనటువంటి వాళ్ళు చెప్పే మాట తప్ప మనకేం తెలుసు అది. అలా ఉంటుంది. ఈ పళ్ళు తినాలి. వీటితో పాటుగా ఇది ఇమ్యూనిటీ బూస్టప్, విటమిన్ సి, ఎనర్జీ బూస్టింగ్ అప్. ఇది కాక కూడని పనులు కూడా కొన్ని ఉంటాయిగా. మనం చెయ్యాల్సిన పనులు చేసినా చేయకపోయినా కూడని పనులు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తాం. చెయ్యకూడని పనులు తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టినవి, చల్లనివి తినకండి. అసలు ఫ్రిడ్జ్ ఎప్పుడూ మంచిది కాదమ్మా. మనం మరీ తప్పని పరిస్థితుల్లో కూరలు దొరకవేమో అని చెప్పి తెచ్చి వాటిని, అది కూడా 1 రోజు 2 రోజులకు పెట్టుకుంటే పర్వాలేదు కానీ వారాలు పెట్టుకోవద్దు. వండిన తర్వాత కూడా పెట్టాల్సిన అవసరం ఏమిటి? పాలకి తప్పదు. ఎందుకంటే మనం ప్యాకెట్లలో కొనుక్కుంటున్న పాలు అప్పటికే ఫ్రిడ్జ్ లో పెట్టినవి గనక ఫ్రిడ్జ్ ఎఫెక్ట్ వాటి మీద ఉండనే ఉంది గనక మనం 1 రోజు 2 రోజులో పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఎమర్జెన్సీకి ఏదో 1 2 పెట్టుకుంటే ఏమో చెప్పలేం. కానీ వండిన పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టినవి వద్దు. ఇక తప్పని పరిస్థితి అయితే వెచ్చబెట్టుకోమని చెప్తారు. కానీ ఒకసారి వండిన పదార్థం రెండోసారి వెచ్చబెట్టుకుంటే దాంట్లో ఉన్న పోషక విలువలు ఉండవు, చెత్త మాత్రమే పెడుతుంది లోపలికి. సో ఫ్రిడ్జ్ ని అవాయిడ్ చేసేయాలి. వీలైనంత వరకు ఫ్రిడ్జ్ ని అవాయిడ్ చేయండి. కొన్ని తప్పని ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చెప్పా కదా, పాలు కావచ్చు, ఏదన్నా వెన్న లాంటిది కావచ్చు, ఈ మధ్య చీజ్ కూడా తింటున్నారు కదా, అట్లాంటివి ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో. కానీ వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు వదిలేసేయడం, తాజాగా తింటూ ఉండడం. వేడిగా వండుకున్న తర్వాత మరీ వేడిగా తినాలని కూడా కాదు, 3 గంటల వరకు అది వేడిగా తిన్నట్టే లెక్క. వండిన తర్వాత 3 గంటలు,
మనం పర్వాలేదు, పిల్లలకి వాళ్ళకి బాగానే ఉంటుంది గనక పొద్దున 10ంటికో ఎంతకో వండితే సాయంకాలం పెట్టినా పర్వాలేదు. కూరలు లాంటివి అటువంటివి, కూర పచ్చడి లాంటివి పాడవవు కదా, పులుసు అవునవును. వాటిల్లో ఏమి ఉప్పేస్తాంగా, అవును. ఉప్పు వేసినవి కొంచెం సేపు ఎక్కువసేపు ఉన్నా అవేమి అవవు. కానీ మిగిలినటువంటి పదార్థాలు ఉంటాయి, అటువంటివి వాటిల్లో చాలా ప్రమాదంగా ఉంటాయి. ఇంకొకటి చాలా ప్రధానమైనది ఏమిటంటే, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు పాలు పెరుగు మీద మూతలు పెట్టరు చాలామంది. అవును. అది ఇన్ఫెక్షన్కి కారణం. ఇన్ఫెక్షన్కి కారణం అవడమే కాకుండా ఫ్రిడ్జ్ వాసన రావడానికి కూడా అదే కారణం. ఒక్క చుక్క పాలు కానీ ఒక్క చుక్క పెరుగు కానీ ఫ్రిడ్జ్లో గ్లాస్ మీద పడింది అంటే దుర్వాసన వస్తుంది. ఫ్రిడ్జ్లో వాసన రాకుండా ఉండాలంటే అసలు పాల చుక్క పెరుగు చుక్క పడకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ అసలు మనం వాడేదే దానికోసం, ఇంకా దేనికి వాడం. బయట పెడితే పులిసిపోతుందని. పులిస్తే నష్టం ఏంటమ్మా, పుల్లని పెరుగు పుల్లని మజ్జిగ మంచివే, కానీ తినలే అంటే టేస్ట్ అది. కానీ వాటి రుచి వాటికి ఉంది. అవును. రామాయణంలో భరద్వాజుడు ఇచ్చినటువంటి విందులో చెప్తాడు, చిక్కటి మజ్జిగలు వెలగపండు వాసన ఉన్న మజ్జిగలు వేశారు అని చెప్తాడు. వెలగపండు వాసన ఎప్పుడు వస్తుంది? మంచి గేదె పాలో ఆవు పాలో తెచ్చి ఇవాళ కాచి తోడు పెడితే రేపు వాటిని మజ్జిగ చేస్తే కమ్మగా ఉంటాయి, ఎల్లుండికి ఆ మజ్జిగ పుల్లగా ఉంటాయి, ఇంకొక రోజు ఆగితే ఆ పండు వాసన వస్తుంది మజ్జిగకి. అది వెలగ పండు వాసన వచ్చిన మజ్జిగలు కూడా తాగినంత ఇచ్చారంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఆ రోజుల్లో వాల్మీకి ఇంత గొప్పగా రాశారు. చూడండి వర్ణన అంటే ఆయనకి ఇలాంటివి కూడా తెలుసా, మనం ఈ రోజుల్లో ఉన్నవి. అది చదివి నేను ఆశ్చర్యపోయాను. నాకు పుల్ల మజ్జిగ నచ్చవు, ఈ పుల్ల మజ్జిగ మర్నాటికి బాగుంటాయి కదా, ఇదేమిటి ఇది మరీ పాత వాటిని మరీ పాచిన వాటిని ఇష్టపడుతున్నానా అని అనుకునేదాన్ని చిన్నప్పుడు నేను. ఇది వాల్మీకి భరద్వాజుడు ఇచ్చిన విందులో ఉన్నటువంటి ఈ వర్ణన విన్నాక పర్వాలేదండి కూడా ఆమోదించాడు అని ఒక రకమైన కమ్మదనం వస్తుంది మూడో రోజుకి. అంటే పళ్ళ రసం ఉన్న వాసన అన్నమాట అట్లాంటిది. అట్లా బయట ఉంటే పులిస్తే కూడా నష్టమేం లేదు, కానీ పుల్ల మజ్జిగ వల్ల కూడా కొన్ని మంచి ఉంది అని చెప్పి ఈ మధ్య కొంతమంది అంటున్నారు. దానికోసం భయపడే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. దాని మీద మూత పెట్టాలండి. మూత పెట్టకుండా పెడితే మాత్రం ఫ్రిడ్జ్లో అది అనేక రకాల ఇన్ఫెక్షన్స్ కారణం అవుతుంది. ఇది ఇన్ఫెక్ట్ అవ్వడం కాదు, దీనివల్ల మిగిలిన ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. కనుక ఫ్రిడ్జ్లో ఏ వస్తువు పెట్టినా ఎయిర్ టైట్ గా పెట్టడం, ఆ తర్వాత దాని మీద మూతలు పెట్టడం, ఆ మూతలు ఎయిర్ టైట్ గా మూతలు పెట్టుకోవడం అన్నది అలవాటు చేసుకుని అక్కడ ఉంటే కూడా వాటి విలువ తగ్గుతూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఎక్కువ పెట్టకుండా ఉండడం. ఇవి తాజాగా దొరుకుతాయి, పైగా ఈ ఋతువులో అన్ని మనకి దొరుకుతాయి. ఎక్కువ కూరలు పళ్ళు బాగా దొరికేటటువంటి ఋతువు కనుక ఇప్పుడు దొరికే వాటిని తింటూ ఉండడం. వీలైనంత వరకు గుమ్మడి, చిలకడ దుంప లాంటివి, పైగా టమాటా కూడా ఇది సీజన్, విటమిన్ సి బాగా ఉండేది. ఈ టమాటా ఇప్పుడే దొరుకుతుంది, ఇప్పుడు తింటే చాలా మంచిది. మళ్ళీ వేసవికాలం తింటే మళ్ళీ అది స్టోన్స్ ఫార్మేషన్ కారణం అవుతుంది. కనుక ఇప్పుడు దొరికేవన్నీ హాయిగా తినండి, కడుపు నిండా తినండి, పెందరాడే తినండి, వెలుగుండగా తినండి. బలమైన ఆహారం కూడా తీసుకోవాలమ్మా. ఈ కాలంలో శీతాకాలంలో బలం ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి, వేసవి కాలంలో తీసుకోలేం. అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చేవి తీసుకుంటాం వేసవి కాలం, ఎందుకంటే ఆ ఎండను తట్టుకోవడానికే మన శక్తి అంతా అయిపోతుంది, కానీ ఎనర్జెటిక్ గా ఉండేవి. అప్పుడు తట్టుకోవడానికి కావాల్సిన ఎనర్జీ స్టోర్ అవ్వడానికి కావాల్సిన ప్రోటీనస్ ఫుడ్ ఇప్పుడు తీసుకోవాలి. ఇలాంటి ఆహార నియమాలు మీరు అన్నట్లుగా సీజనల్ గా వచ్చే వాటిని తీసుకుంటే కనుక ఈ సీజన్ లో వచ్చే వ్యాధులు గానీ, ఇప్పుడు జలుబు దగ్గు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. అయినా వస్తుంది, ఏదో మంచులోకి బయటికి వెళ్ళాము, కాస్త వచ్చింది, ఆవిరి పట్టండి చాలు, పెద్దగా హైరాణ పడిపోవద్దు, హాయిగా హైరాణ పడద్దు. లేదు ఆవిరి పట్టడానికి ఆ వేడి నీళ్లలో కొంచెం పసుపు వేసుకుని ఆవిరి పట్టండి. లేదంటే పూర్వం జామాయిల్ అనేవాళ్ళు, యూకలిప్టస్ ఆయిల్, ఇప్పుడు అవి సీసాలు దొరకట్లా, కార్వాల్ అనేవి చిన్న చిన్న క్యాప్సూల్స్ లాగా వస్తున్నాయి, అవి వేసుకుని ఆవిరి పట్టేయండి, అయిపోతుంది, ఎంత సుఖంగా. కానీ ఆవిరి పట్టాక మాత్రం బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఒక్కసారి ఆవిరి పట్టారంటే వెంటనే ముసుగు పెట్టుకుని చెమటలు పడుతున్నా ముసుగు తీయకుండా పడుకోవాలి. ఆవిరి లోపలికి వెళ్ళాక చల్లగాలి తగిలితే దానికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందుకని రాత్రిపూట ఆవిరి బట్టి ముసుగెట్టుకు పడుకోవడమే, అంతే. అలాగే అరికాళ్ళకి ఉంటుంది బాగా చలిని గ్రహించే గుణం, అంచేత కాళ్ళకి సాక్స్ వేసుకోండి.
క్లోజ్ చేసుకోవాలి, కవర్ చేసుకోవటం. కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి చాలా ఉపయోగపడేది ఒకటి ఉంది. మనం ఎలాగో మూతి ముక్కు మూసుకుంటున్నాం కదా, ఆ మూసుకునేటప్పుడు లోపల ఒక చిన్న దస్తీ లాంటిది పెట్టుకుని ఈ యూకలిప్టస్ ఆయిల్ చుక్క ఒకటి దాని మీద వేసి ఇలా పెట్టుకోండి. ఆ ఆవిరి ఇలా బయటకు ఎడుతూ ఉంటుంది గనక ఇన్ కేస్ ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చిన్న ఎలర్జిక్ డస్ట్ గానీ, డస్ట్ వల్ల ఎలర్జీ వచ్చి గానీ, చలి వల్ల ఎలర్జీ వచ్చి గానీ, జలుబు వచ్చే ప్రమాదం ఉన్నా, గొంతు పట్టేసినట్టున్నా ఆ యూకలిప్టస్ ఆవిరి లోపలికి పెడుతూ ఉంటుంది కనుక సరిపోతుంది. అసలు వచ్చే అవకాశమే ఉండదు. తప్పకుండా ఎన్ని చిట్కాలు చెప్పారమ్మా, మంచి మంచి చిట్కాలు అందించారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే.